చెప్పిన మాట ప్రకారం మరి ఈ రోజు నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మిస్తున్నారు. అలా సగం పైన నిర్మాణం పూర్తయింది. మరి అదేవిధంగా మరి ఏదైతే గత 10 ఏళ్ళు మరి పాలనలో ఒక ఇల్లు మరి ఏదైతే సుమారు మనకు 80 సంవత్సరాల కాలంలో మరి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇండ్లు వచ్చినాయంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఇండ్లు వచ్చి మరి ఏదైతే ప్రభుత్వం చాలా గైడ్ లైన్స్ ప్రకారం చూస్తూ ఉన్నాం. మరి పేదలు అప్పులపాలు కాకుండా 6 పిల్లలతోని 60 గదాలు మించకుండా మరి ఏదైతే ఆ పథకం లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని అందరు గమనించాలా మీరు. ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు కట్టుకునే స్థాయి లేని వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఇలా రాజకీయాలకు అతీతంగా. మరి ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నాయో వాళ్ళకు మరి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అలా ఏదన్నా కొన్ని ఐడి ప్రాబ్లం వరకు ఉన్నాము. నేను పీడీ గారికి చెప్తున్నా మరి మా మండలంలో 56 ఎమ్మెల్యే గారి మరి ఆయన ఆదేశానుసారం అవి కూడా పూర్తయ్యేటట్టు చూడాలి. మరి ఈ రోజు ఏదైతే మండలంలో మరి ఇది పైలట్ గ్రామంలో మిర్జాపల్లి తాండాన్ని ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇది పూర్తిగా 100% మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మరి నాయకుడు ఇంకా వేరే పోటీ ఎక్కువ టైం తీసుకోక మరొకసారి అందరికీ ఇక్కడ వచ్చిన మండల నాయకులకు మిర్జాపల్లి మరి నాయకులకు మండల పక్షాన నమస్కారాలు.